రాయచోటి టీడీపీ ఇన్ఛార్జ్ రమేష్ రెడ్డి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. రాయచోటి టికెట్ అడిగే హక్కు తనకే ఉందన్నారు రమేష్ రెడ్డి. గత 25 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నానని, పార్టీ టికెట్ నాకే వస్తుంది, నేనే పోటీ చేసి గెలుస్తా అంటున్నారు రమేష్ రెడ్డి. పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ఏం చేయాలో కూడా ఆలోచిస్తానన్నారు రమేష్ రెడ్డి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ముఖ్యంగా రాయచోటి నియోజకవర్గంలో టీడీపీ టికెట్కు సంబంధించి అంతా వాడివేడి చర్చ నడుస్తోంది. అయితే నిన్న జరిగిన ఆత్మీయ సమావేశంలో కొంత అసహనాన్ని తెలియజేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించిన రమేష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ రమేష్ రెడ్డి గారు, నిన్న తమ ఏదైతే మీ సొంత ఊర్లో మీ సొంత ఆత్మీయులతో ఆత్మీయ సమావేశాన్ని జరిపారు. ఆత్మీయ సమావేశంలో కొంతమంది మీద అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఎందుకని ఇది అసహనం అనేది ఏం సమస్య కాదు, కానీ అది కాకపోతే కొంత ఈ పార్టీ కోసం గత 3 సంవత్సరాల నుంచి మేము చేసిన అన్ని కార్యక్రమాలను పూర్తి స్థాయిలో పార్టీకి పంపడం కూడా జరిగింది. అయితే ఎక్కడో అది మిస్ప్లేస్ అయినట్టు కనపడతా ఉంది. ఎందుకు ఈ పని జరిగింది అనేది ఒక డౌటు. నాతో మాట్లాడిన కొంతమంది వ్యక్తులు ఎందుకు మీరు పని చేయలేదంట కదా గత 3 సంవత్సరాల నుంచి అనే ఒక ప్రస్తావన వచ్చింది. పార్టీ కార్యకలాపాలు సరిగ్గా చేయలేదు అని చెప్పడం మంచిది కాదు అనే ఉద్దేశంతో మా క్యాడర్కు నేను విశదీకరించాలా, రేపొద్దున వీళ్ళందరినీ సమాయత్తం చేయాలా, రేపొద్దున ఎన్నికల్లో వీళ్ళందరూ కష్టపడి పనిచేయాలనే ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేసినా అంతకు తప్పనిచ్చి దాంట్లో ఏం పెద్దగా ఆలోచన చేయాల్సింది ఏం లేదు. అంటే నిన్న జరిగిన ఆత్మీయ సమావేశంలో బ్యానర్ కూడా చూస్తే మీ సైడ్ మీ బ్యాక్గ్రౌండ్ ఉన్న బ్యానర్ కూడా ఓన్లీ మీ ఫాదర్ ఫోటో, ఎన్టీఆర్ గారి ఫోటోనే, ఇటు చంద్రబాబు గారి ఫోటో కానీ లోకేష్ గారి ఫోటో కానీ రెండూ కూడా లేకుండా చేశారు. అంటే అది దేనికి సంకేతాలు? ఇప్పుడు ఆత్మీయ సమావేశం అనే దానికి అర్థమైందంటే ఆత్మీయులతో మాట్లాడేదానికి. ఇప్పుడు నేను మా కాన్స్టిట్యున్సీలో ఉండే కార్యకర్తలందరినీ పిలిచిన, మా నాయకులను పిలిచలేదు. నేను మా నాయన్ను మా ఎన్టీఆర్ ఆశీస్సులతో ఈ ఆత్మీయ సమావేశం పెట్టాను. కాబట్టి భవిష్యత్తులో కూడా నేను వాళ్ళ పేర్లు ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకోవాల్సిన బాధ్యత నాకుంది. నాకు ఇష్టమైన వ్యక్తి ఎన్టీఆర్ కాబట్టి ఆయన ఫోటో పెట్టుకున్నా, మా నాయనది పెట్టుకున్నా, దాంట్లో ఏ పెద్ద కాంట్రవర్సీ ఏం లేదు. అంటే రాబోయే రోజుల్లో రమేష్ రెడ్డి ఎటు ఉండబోతున్నాడు? రమేష్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తాడు, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. అంతటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆలోచన చేస్తా ఏం చేయాలని. రమేష్ రెడ్డి గత 2 సార్లు ఇక్కడ పోటీ చేశారు, ఓడిపోయారు, మళ్ళీ పోటీలో ఉంటున్నారు. ఇప్పుడు రాయచోటి పరిస్థితి చూస్తే మీతో పాటు దాదాపు ఇంకొక 3 వ్యక్తులు పోటీలో ఉంటున్నాం, మాకే సీట్లు వస్తున్నాయని చెప్పేసి మొన్న కొంతమంది బాణసంచాలు కాల్చారు, ఎవరికి వాళ్ళు ఆత్మీయ సమావేశాలు పెట్టుకుంటున్నారు, ఎవరికి వాళ్ళు టికెట్ మాకే అని చెప్పేసి కూడా సంకేతాలు తీసుకుపోతా ఉన్నారు. ఇంతమంది ఇక్కడ ఇంత గ్రూప్ రాజకీయాలు చేస్తున్న నేపథ్యంలో టీడీపీ తరఫున మీరే గట్టిగా నిలబడతానంటున్నారు, గెలుస్తానంటున్నారు, ఎట్లా అది? ఇప్పుడు ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున ఎవడైనా టికెట్ క్లెయిమ్ చేయాలంటే ఆ ఉన్న సంపూర్ణమైన హక్కు నాకొక్కనికే ఉంది. నేను గత 25 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన వ్యక్తిని. మిగతా వాళ్ళు ఇటీవల కాలంలో వచ్చి పార్టీలో చేరినారు. వాళ్ళకి ఎటువంటి, నాకు తెలిసి ఈ ప్రజల్లో వాళ్ళపైన అంత నమ్మకం ఎట్లా ఏర్పడుతుంది? ప్రజల్లో వాళ్ళకి నమ్మకం ఏర్పడుతుందని నేను అనుకోను. 25 సంవత్సరాల నుంచి నేను పార్టీలో ఉండే వ్యక్తిని కాదని వేరే వాళ్ళకి ఓటేస్తారని నేను అనుకోను కదా. కాబట్టి 100% తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా నాతోనే ఉంటుంది, నా కోసమే పనిచేస్తుంది, నన్నే గెలిపించేదానికి పనిచేస్తుంది. మిత్రులు వచ్చినారు, వాళ్ళకు కూడా సముచితమైన స్థానం భవిష్యత్తులో ఇస్తాం. అడిగిపోతుంది. ఇది రాయచోటికి సంబంధించి వచ్చే ఎన్నికల్లో నిలబడేది నేనే, ఎట్టి పరిస్థితుల్లో గెలిచేది నేనే. కొంతమంది నాయకులు వస్తారు, వాళ్ళకు కూడా సముచిత స్థానం ఉంటుంది, కానీ 24 ఎన్నికల్లో మాత్రం తప్పకుండా టీడీపీ తరపున అభ్యర్థి నేనే అని చెప్తా ఉన్నారు. అంతేకాకుండా కొంత ఆత్మీయ సమావేశంలో నాకు ఇష్టమైన నాయకులు ఫోటోలు పెట్టుకున్నాను తప్ప ఇది పార్టీకి కానీ దేనికి కూడా సంకేతాలు కాదు. ఏదేమైనా ఒకవేళ సీట్ రాని పక్షంలో ఏం చేయాలి అనేది తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పేసి రమేష్ రెడ్డి చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ రాయసు, సుధీర్, TV9.